యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయా జాలంలో బంధించి ప్రతి మనిషిని వంకర బుద్ధి వైపు మళ్లించి తనతో పాటు నిత్యాగ్ని దండనకు తీసుకొని వెళ్ళటానికి అనుక్షణం ప్రయత్నించే ఒక మాయా శక్తి యుగ సంబంధమైన దేవత. అందులో భాగంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే సంఘములో ఉన్న వ్యక్తి గురించి తెలియజేస్తున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి రక్షణ ద్వారా నిత్య జీవానికి నడిపించవలసిన సంఘములో ఉన్న వ్యక్తులు ఆ సంఘములోనే ఆ రక్షణలోనే ఉంటూ కూడా నిద్రించుచున్నారు. అంటే క్రీస్తులో నుంచి తొలగిపోతున్నారు. జీవించుచున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడవే అన్నట్లుగా నిద్రించుచున్న నీవు మేల్కొని, ఇక మేల్కొనువు. యేసుక్రీస్తు వారి ద్వారా ఆ కృపలో ఆ రక్షణ మార్గంలోకి వచ్చిన నీవు ఆ రక్షణలో స్థిరత్వాన్ని సాధించక తిరిగి వెనక్కి వెళుతూ జీవించుచున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడిగానే మిగిలిపోతున్నావు. అందుకని నిద్రించుచున్న నువ్వు మేలుకో అంటున్నాడు. మేలుకోవాలి, లేకపోతే మరణిస్తే నిత్యాగ్ని దండన. ఈ శరీరంతో ఉన్న కాలంలోనే ఆత్మలోనూ మేలుకోపోతే ఈ దేహం విడిచిన మరు క్షణం నిత్యాగ్ని దండన తప్పదు. అందుకే మృతులలో నుండి లెమ్ము అన్నాడు. నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. ఎవరిళ్ళు? సంఘములో ఉన్నవాడు. నిద్రిస్తున్నావు నీవు కాబట్టి మేలుకో నీవు అంటున్నాడు. తర్వాత మృతులలో నుండి మళ్ళీ నువ్వు ఎలా నిద్రిస్తున్నావు? నువ్వు మృతులలో ఉన్న వారి వల్ల నిద్రిస్తున్నావు. అంటే క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తు రక్షణలో లేని వారు ఎలా అయితే మృతులలో ఉన్నారో అలా నిద్రిస్తున్నాడు సంఘములో ఉండి. అందుకని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఇప్పుడన్నా మేలుకో, క్రీస్తు స్వభావంలోకి మార్చబడు, క్రీస్తు స్వరూపంలోకి రావాలి నువ్వు అని అంటున్నాడండి. యేసుక్రీస్తు వారు రక్షణలో లేనప్పుడు మృతులే. కాబట్టి ఆ మృతుడిగా ఉంటున్నాడు సంఘంలో ఉన్నవాడు నిద్రిస్తూ. కాబట్టి అలా ఉండకూడదండి. మనం ఎప్పటికప్పుడు క్రీస్తులో స్థిరత్వాన్ని సాధించాలి. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. మృతులలో ఉండకూడదు. మనం ఆత్మీయంగా చనిపోయిన వారంగా ఉండకూడదు. ఆత్మీయంగా జీవించబడే వారంగా ఉండాలి. మృతులు క్రీస్తుని ఎరగనవారు, లోకంలో కలిసిపోయిన వారు, క్రీస్తుని అర్థం చేసుకోకుండా లోకంలో ఎలా అయితే జనులు ఉంటున్నారో అలా మనం ఉండకూడదు. సంఘములో ఉన్న నీవు ఇంకా నిద్రిస్తుంటే వ్యర్థమే. అందుకే అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కో. వెలుగు సంబంధాల వల్ల మనం నడుచుకోవాలి. అంధకార క్రియలను విడిచిపెట్టాలి. పాత జీవితంలో ఏదైతే అంధకార క్రియలు ఉన్నావో అవి మళ్ళీ మనం కొనసాగించకూడదు. లేదా అంధకార క్రియలని కొనసాగించడానికి, లేదా అంధకార క్రియలను బాగా తెలుసుకొని వాటి గురించి మాట్లాడుకుంటూ వాటి గురించి ఇంకా ఏదైనా సాధించాలని అంధకార క్రియల గురించి ఆలోచించకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే నువ్వు నిద్రిస్తున్నావు క్రీస్తులో, తదనంతరం నువ్వు మృతుడిగానే ఉంటున్నావని దాని భావన. అలా కాకుండా వెలుగు సంబంధాల వలె మనం నడవాలి. ఆ వెలుగులో మంచితనం ఉంది, నీతి ఉంది, సత్యం ఉంది. కాబట్టి వాటన్నిటిలో క్రీస్తు స్వభావం ఉంది, స్వరూపం ఉందనే విషయాన్ని గ్రహించాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.